హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ గోంగూర ఎలా వండాలో చూద్దాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే కోసేసుకున్నాను. ఇది మనం కలిపి పెట్టుకొని వండుదాం గోంగూరను చికెన్. అది ఫ్రై చేస్తే దానిలో టేస్ట్ పోతుంది. ఇలా కలిపి పెట్టుకొని వండుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి. చికెన్ కడిగేసి ఒక దాకలో వేసేసుకొని అందులో ఉల్లిపాయలు, నేను పచ్చిమిరపకాయలు అయితే గోంగూరలో వేద్దాం అనుకుంటున్నాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చికెన్లో మనం ఉల్లిపాయలు, కారం ఒక 3 స్పూన్లు వేసుకోండి. గోంగూర కదా, కొంచెం మనకి స్పైసీగా ఉండడం కోసం 3 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను నేను. తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత తింటారో నాకైతే తెలీదు. తగినంత ఉప్పు వేసుకోండి. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాన్ని చక్కగా గరిటెతో కలిపేసుకోండి. కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక లోటాడు వాటర్ పోసేసుకోండి. ఇలా మనం రొయ్యలు గోంగూర ఎలా కలిపి పెట్టేసుకుంటామో చికెన్ గోంగూర కూడా మనం ముందు చికెన్ మొత్తం ఉడకడం కోసం అని చెప్పి కలిపి పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఇది బాగా దగ్గరకు వచ్చేసింది. గోంగూర ఒక బకెట్లో వేసుకొని దాన్ని చక్కగా కడుక్కుంటూ నీట్గా ఇసుకుంటుంది. ఎక్కువ వాటర్ పోసుకొని చక్కగా నీట్గా కడుక్కోండి. చక్కగా ఈ గోంగూరలో ఈ మటన్ చికెన్ కర్రీలో వేసేసుకోవాలి. అరకిలో చికెన్ కర్రీకి ఒక 2 కట్టలు నేను గోంగూర తీసుకున్నాను. నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే గోంగూరతో పాటు మనం వేసేసుకోవాలి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి. ఇలా మూత తీసేసుకొని ఎలా అయిందో చూసి ఒక 2 టమాటాలు, మీరు పులుపు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు మనకు ఉన్న ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా అయిపోయే వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఉప్పు చూసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మూత పెట్టేసుకోండి.
చూడండి చక్కగా ఉడికిపోయింది, టమాటా కూడా ఉడికిపోయింది. ఇంకో 2 minutes ఉంచుకుందామండి. ఇంకో కొంచెం వాటర్ ఉంది. దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒకసారి చూసేసుకుందాం. గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది చూసారా. పప్పు గుత్తితో తిప్పమాకండి, తిప్పితే ఆ ముక్కలన్నీ నలిగిపోతాయి. మనకి కూర ఉడికేటప్పుడే గోంగూర వేసినప్పుడు చికెన్ బాగా మనకి మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం పప్పు గుత్తితో తిప్పనవసరం లేదు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. వావ్, సూపర్ గా ఉంది. నాకైతే టేస్ట్ బాగా కుదిరింది. మీరు ఒకసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.